నంద్యాల జిల్లా కేంద్రంలో స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పీడీ లీలావతి పర్యవేక్షణలో నిర్వహిస్తున్న వన్ స్టాప్ సెంటర్ను శనివారం నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు తనిఖీ నిర్వహించి వన్ స్టాప్ సెంటర్ ద్వారా అందుతున్న సర్వీసులను అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా మహిళలు, బాలికలు, బాల్య వివాహాలు అయిన వారు, కుటుంబ సమస్యలతో ఉన్నవారికి, ఫోక్సో బాధితులకు ఆశ్రయం కల్పించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని, ఈ సెంటర్ సేవలను బాధితులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. మెడికల్, లీగల్ సర్వీసెస్, కౌన్సిలింగ్, షెల్టర్, కమ్యూనికేషన్ సేవలను అందజేస్తున్నట్లు పీడీ లీలావతి తెలిపారు. సార్ ఈరోజు నంద్యాలలో రన్ అవుతున్న వన్ స్టాప్ సెంటర్ను విజిట్ చేయడం జరిగింది. ఈ వన్ స్టాప్ సెంటర్లో మొత్తము ఎంప్లాయీస్తో మాట్లాడడం జరిగింది. ఇక్కడికి వచ్చే బాధితులు ఎవరైతేనేమి, తర్వాత పోక్సో కేసులు రిలేటెడ్, తర్వాత ఫ్యామిలీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండేటోళ్ళని ఇక్కడికి రావడము, ఇక్కడికి తీసుకురావడము, వాళ్ళకి కావాల్సిన హెల్ప్ వీళ్ళు ద్వారా జరుగుతుంటుంది. ఇవే కాకుండా పోక్సో కేసులో ఉండే విక్టిమ్స్ కూడా వాళ్ళని కూడా ఇక్కడ తీసుకురావడము, వాళ్ళని ఇన్వెస్ట్గా ఇక్కడ పెట్టుకొని వాళ్ళ బాగోగులంతా చూసుకోవడం వల్లనే ఇదంతా జరుగుతుంది. ఇక్కడ టోటల్ ఇక్కడ ఎంప్లాయీస్ వచ్చి 13 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ క్యాంపస్ కానీ ఇక్కడ జరిగే పద్ధతులు కానీ చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. మేడం వాళ్ళందరూ కలిసి కూడా పిల్లలతో కూడా మాట్లాడాము, ఇంటరాక్ట్ అయినాము. 3 ఇన్వెస్ట్స్ ఉన్నారు ఇక్కడ. ఇద్దరు, ఒక అమ్మాయి 12 years, ఒక అమ్మాయి 13 years, ఒక అమ్మాయి 24 years అమ్మాయి. 24 years అమ్మాయి తనకి ఇష్టం లేని పెళ్లి చేసినారని తను వేరే కారణాలతో ఇక్కడికి వచ్చింది. ఆ అమ్మాయితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్తో కూడా మా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇక్కడైతే ఎటువంటి ఇబ్బందులు లేవని వాళ్ళు సాటిస్ఫై అవడం జరిగిందండి. అదే రకంగా ఇక్కడ ఉండే స్టాఫ్ కూడా వచ్చే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఇన్వెస్ట్ వాళ్ళతో చక్కగా ఉంటూ కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ ఏదైనా కాపురాలు నిలబెట్టే పరిస్థితి మీద కాపురాలు కానీ, వాళ్ళ సంసారిక వైవాహిక జీవితంలో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కౌన్సిలింగ్ చేయడం కానీ అవన్నీ చేస్తున్నారు. అదే రకంగా ఇక్కడికి వచ్చిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున ఒకరు అడ్వకేట్ కూడా ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది గవర్నమెంట్ తరఫున. ఆ అమ్మాయి వాళ్ళకి కావాల్సిన మెడికల్ ఎయిడ్ అంతా వాళ్ళు ఇస్తూ పీపీలతో కన్సల్ట్ అవుతూ కోర్టులో వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే కూడా ఈ అమ్మాయి ద్వారా, ఈ లాయర్ ద్వారా వాళ్ళకు పరిష్కారం అయ్యే పద్ధతిలో అటెండ్ అవుతుంటారు. ఇక్కడైతే ఆఫీసర్స్ అందరూ బాగున్నారండి, బాగా చక్కగా జరుగుతారు. మనకి నంద్యాలలో వన్ స్టాప్ సెంటర్ గత సెప్టెంబర్ 2024 నుంచి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అప్పటి నుండి కూడా ఇక్కడ మనకి చైల్డ్ మ్యారేజ్ చేసుకున్న విక్టిమ్స్ కానీ, అలాగే మనకు రేప్ కేస్ విక్టిమ్స్ కానీ, పోక్సో కేస్ విక్టిమ్స్ కానీ ఇలా మనము వాళ్ళకి సర్వీసెస్ అందిస్తూ ఉన్నాము. ఇక్కడ మనకి డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్లో పరిష్కారం కోరుతూ, అంటే భార్య భర్తల గొడవలు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. సో వీటన్నిటిని మేము మా సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ అని ఇక్కడ హెడ్గా ఉంటారు. ఆ సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, తర్వాత పారాలీగల్ వర్కర్ ఉంటారు, అలాగే సైకోసోషల్ కౌన్సిలర్ ఉంటారు, పారా మెడికల్ ఆఫీసర్ కూడా ఇక్కడ ఉంటారు. సో మేము ఇక్కడ వన్ స్టాప్ సెంటర్ ద్వారా 5 సర్వీసెస్ ఒకటి దగ్గర అందివ్వడం జరుగుతుంది బాధితులకి. ఒకటి వచ్చేసి వాళ్ళకి మెడికల్ పరంగా ఏదైనా అవసరం ఉన్నా, లేదా లీగల్గా ఏదైనా అవసరం ఉన్నా, కౌన్సిలింగ్ అవసరం ఉన్నా, షెల్టరు, అలాగే వాళ్ళకి ఇతర సంప్రదింపులు వాళ్ళ ఫ్యామిలీస్తో కానీ, ఇలా అవసరాలన్నీ కూడా 5 సర్వీసెస్ ఒకటే సెంటర్ దగ్గర జరుగుతాయి. కాబట్టి దీన్ని వన్ స్టాప్ సెంటర్ అంటారు. ఇది 181 కాల్ సెంటర్ ద్వారా రన్ చేయబడుతుంది. 181 కాల్ సెంటర్ ఇక్కడ ఫ్రీగా, టోల్ ఫ్రీ నెంబర్ ఇది. ఆ కాల్ చేసి కూడా ఎవరైనా ఇక్కడికి బాధితులు ఉంటే ఆశ్రయం పొందవచ్చు, సర్వీసెస్ పొందవచ్చు వన్ స్టాప్ సెంటర్ని.